వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరిని టార్గెట్ చేయాలి, ఆయన ఇంకెవరిని టార్గెట్ చేస్తూ ఉంటారు. కనీసం ఒక పొలిటికల్ లైన్ ఎటు వెళ్ళాలనేదైనా ఆయనకు అర్థమవుతుందా అని చెప్పేసి ఈరోజు మనం ఒక టాపిక్ తీసుకున్నాం. ఆ అంశం గురించే నేను ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాను. మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా కొన్ని అంశాల మీద ఆయన మాట్లాడుతున్న విధానం అందరినీ కూడా బెంబేలెత్తిస్తూ ఉంది. ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్తోనే మొన్నటి ఎన్నికలకు ముందు కూడా ఆ పార్టీని పూర్తి స్థాయిలో 11 సీట్లకే పరిమితం చేశారు ఆయన. ఇది సీనియర్ నేతలకు కూడా డైజెస్ట్ కావట్లేదు జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతున్న విధానం. ఈరోజు మెడికల్ కాలేజీల అంశం మీద చాలా సీరియస్‌గా జనంలోకి వెళ్ళాలనుకున్నారు. చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్న పీపీపీ మోడల్ విషయాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారాయన. దాని మీద ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి ఒక కేటలారికల్‌గా కొన్ని బైలాస్ కూడా రూపొందించలేదు. విధి విధానాల రూపకల్పన కూడా జరగలేదు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తాను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు అంటారు కాబట్టి మూర్ఖంగా ఈ అంశంలో ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఎన్నో ఇష్యూలు ఆయన హైలైట్ చేయడానికి ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా గాలికి వదిలేశారు. ప్రభుత్వ వైఫల్యాలు కొన్ని విషయాల్లో కనిపిస్తున్నప్పటికీ వాటిని గాలికి వదిలేశారు. ఈరోజు ముక్కు సూటిగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాను ముక్కు పగిలినా సరే అన్నట్టు మెడికల్ కాలేజీల అంశంలోనే పట్టుకున్నారు ఆయన. ఇంకే ఇష్యూ లేనట్టుగా. సో ఆల్మోస్ట్ 2 నెలలుగా హడావుడి నర్సీపట్నం పర్యటన గానీ, వాళ్ళ పార్టీ నేతలతో ధర్నాలు చేయించడం గానీ, నిరసన కార్యక్రమాలు గానీ చేశారు ఈ అంశం మీద. లేటెస్ట్‌గా దీని మీద కోటి సంతకాలు సేకరణ చేశారు. ఆ సంతకాల్లో గూడా ఎంత మ్యానిపులేషన్ జరిగింది అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం గూడా లేదు. 50 వెహికల్స్‌లో అసలు ఏం పంపించారు గవర్నర్ బంగ్లాకనేది గూడా ఇంకా తేలాల్సుంది. మరి ప్రభుత్వం ఈ అంశం మీద ఎందుకు సీరియస్‌గా ఫోకస్ పట్టలేదో గూడా అందరికీ గూడా అర్థం గాని ప్రశ్న ఇది. అయితే ఇక్కడ అసలు నిజంగా కోటి సంతకాలయితే అన్ని బళ్ళెందుకు అనేది కూడా చాలా మందికి అర్థం కావట్లేదు. సరే అది ప్రచార ఆర్భాటం అనుకోవచ్చు. సరే దాన్ని పక్కన పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ క్రమంలోనే ఒక వార్నింగ్ ఇచ్చారాయన. ఏమని వార్నింగ్ ఇచ్చారు అంటే, ఎవరైనా సరే మేము వద్దని చెప్తా ఉన్నాం. ఇన్ని ప్రోగ్రాములు చేస్తా ఉన్నాం. నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు మెడికల్ కాలేజీల్లో గనుక ఇన్వాల్వ్ అయ్యి మేము డెవలప్ చేస్తామని ముందుకొస్తే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా జైలుకి పంపుతానంటూ కూడా మాట్లాడారు జగన్మోహన్. సరే ఈయనకి అధికారంలోకి వస్తారా? ఈయనకి అసలు ఏపీ ప్రజలు మళ్ళొకసారి అవకాశం ఇస్తారా అనేది మనం పక్కన పెడితే, అసలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతా ఉన్నారు? కనీసం సోయి ఉండాలి గదా! ఏం మాట్లాడుతున్నారు అనేది. నిజానికి ఆయన ప్రభుత్వం తీసుకుంది ఈ నిర్ణయం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అందుకే నట్లు పడతా ఉన్నాయి ఆ పార్టీకి ఇప్పటికే. ఈ నిర్ణయం తీసుకుంది ముందుగా కేంద్ర ప్రభుత్వం. నీతి ఆయోగ్ దీన్ని ప్రమోట్ చేసింది. రెఫర్ చేసింది ఫస్ట్‌గా సిఫారసు ప్రభుత్వానికి. మెడికల్ కాలేజీలని అన్ని రాష్ట్రాల్లో పీపీపీ మోడల్‌లో ఇంప్లిమెంట్ చేస్తే ఎమ్యూనిటీస్ గాని అంతా కూడా బావుంటుంది. త్వరగా డెవలప్ అవుతాయి. మంచి ఇన్‌కమ్ ఉంటుంది. అటు అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది అని చెప్పి కూడా సిఫారసు చేయడం జరిగింది. ఆ సిఫారసుని ఆధారంగా తీసుకొని ప్రభుత్వం పార్లమెంటరీ నుంచి స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. 9 మంది ఎంపీలు ఉన్నారు దాంట్లో. వైఎస్ఆర్‌సీపీ నుంచి గురుమూర్తి, తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా దాంట్లో ఉన్నారు. వీళ్ళు అన్ని రాష్ట్రాలని కూడా అంతా పరిశీలించారు. అన్ని చోట్లకి వెళ్లారు. అందరిని వాయిస్ తీసుకున్నారు. కొన్ని చోట్ల మెడికల్ కాలేజీలు చాలా రాష్ట్రాల్లో ఈ మోడల్‌లోనే కొనసాగుతా వస్తున్నాయి. ప్రైవేట్, పబ్లిక్ భాగస్వామ్యంతో. దాన్ని స్టడీ కూడా చేశారు. స్టడీ చేసిన తర్వాత ఇది ఆమోదయోగ్యమైనదే అని చెప్పి వాళ్ళు ఒక నివేదికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈ 9 మంది ఎంపీలు సంతకం చేశారు. ఇంక్లూడింగ్ వైఎస్ఆర్‌సీపీ ఎంపీ గురుమూర్తి కూడా. అది జగన్మోహన్ రెడ్డి కనీసం ఆయన కన్సెంట్‌లో కూడా అది లేదు. కనీసం దాన్ని తెలుసుకోవాలి, సబ్జెక్ట్ స్టడీ చేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి అనుకోరు. సో, ఇది సక్సెస్ అయింది కాబట్టి ఇది సిఫారసు కూడా నీతి ఆయోగ్ బాగుంది కాబట్టి ఈ ఫార్ములా దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చంద్రబాబు నాయుడు చెప్పారు. సో, దీన్ని పట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ ఒక్క పాయింట్‌నే పట్టుకున్నారు. ఆయన సోషల్ మీడియా అయితే ఈ విషయంలో జన్‌జెడ్ ఉద్యమం రావాలంటూ కూడా ప్రచారం చేస్తా ఉంది గత కొన్ని రోజులుగా. అయితే ఇక్కడ ఓకే. జగన్మోహన్ రెడ్డి దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. కంప్లీట్ ప్రభుత్వం తరపునే మెడికల్ కాలేజ్ నిర్మాణం జరగాలని చెప్తున్నారు. ఇంక్లూడింగ్ హైకోర్ట్ కూడా చాలా కేటలారికల్‌గా చెప్పింది. ఏదైతే ప్రభుత్వం దగ్గర తగినంత ధనం లేనప్పుడు, తగినంత అసెట్స్ లేనప్పుడు, ఈరోజు ప్రైవేట్ భాగస్వామ్యం ఉంటే తప్పేంటి అని కూడా హైకోర్ట్ గడ్డిపెట్టింది. అయినా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాదు. అది వేరే విషయం. అయినా ఫైట్ చేద్దాం అనుకుంటున్నారు. అంతవరకు ఓకే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు. సరే చంద్రబాబు నోట్లోంచి ఆ మాట వచ్చింది కాబట్టి అస్సలు నచ్చలేదు. జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేయాల్సింది ఎవరిని? ఈ నిర్ణయం తీసుకుంటే మేము ఒప్పుకోం. మీ ప్రభుత్వం మీద తిరగబడతామని చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికో, చంద్రబాబు నాయుడుకో, లేతే ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్‌కో, లేకపోతే అటు బీజేపీకో. కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఎవరైతే వచ్చి ఈ మెడికల్ కాలేజీ ఇన్వాల్వ్ అయ్యి పెట్టుబడులు పెడతారో, ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌కి ముందుకొస్తారో వాళ్ళని జైలుకి పంపుతానని వార్నింగ్ ఇస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ వార్నింగ్ ఇస్తా ఉంటే జనాలకు మైండ్ పోతా ఉంది. ఈ వార్నింగ్ కేవలం వాళ్ళకే ఇవ్వట్లా. ఎవరైతే సరే పరిశ్రమల రూపంలో రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వార్నింగ్ అంటూ జగన్మోహన్ రెడ్డి థ్రెటన్ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఉన్న పరిశ్రమలన్నీ వెనక్కిపోయినాయి. ఫస్ట్ రివర్స్ టెండరింగ్ అన్నారు. పోలవరం దగ్గర నుంచి అన్ని అంశాలు కాంట్రాక్టుల దాకా. ఆ తర్వాత పవర్ పర్చేస్ అగ్రీమెంట్స్‌ని కూడా క్యాన్సిల్ చేశారు.
అది జాతీయ స్థాయిలో రాష్ట్రం పొరుగు కూడా పోయింది. అక్కడి నుంచి మనం చూస్తే అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు. మిలీనియం టవర్స్‌లో ఐటీ కంపెనీస్‌ని బయటికి పంపించేశారు. ఆల్రెడీ జాకీ కంపెనీని తరిమేశారు. హెచ్ఎస్‌బీసీని వైజాగ్ నుంచి తరిమేశారు. అదేవిధంగా సొంత రాష్ట్రానికి చెందిన అమర్ రాజా బ్యాటరీస్‌ని కూడా పక్క రాష్ట్రానికి పంపించేశారు. ఆఖరికి కియా ఎంత ప్రెస్టీజియస్ సంస్థ అది చంద్రబాబు నాయుడు హయాంలో వస్తే వాళ్ళని కూడా థ్రెటన్ చేసే పని చేశారు. కియా కార్ రోడ్డు మీద ఉంచి చూడలేకపోయేవాళ్ళు వైఎస్ఆర్‌సీపీ నేతలు. సో, ఇన్ని చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మాణం చేయడం ఒక ఎత్తయితే, రాష్ట్రం వైపు పారిశ్రామికవేత్తలను చూసేలా చేయడం మరొక ఎత్తు. అదొక టిపికల్ టాస్క్‌గా మారింది. ఈరోజు చంద్రబాబు నాయుడుకి కావచ్చు, పవన్ కళ్యాణ్‌కి కావచ్చు, లోకేష్‌కి కావచ్చు. అందుకే ఒక చిన్న సంస్థ రాష్ట్రానికి రావాలంటే వాళ్ళ వెనక్కి ఒక 10 నెలలు తిరగాల్సొస్తా ఉంది. ఒక గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావడం దగ్గర నుంచి నిన్న మొన్న కాగ్నిజెంట్, సత్వా దాకా పదే తాము పడుతున్న కష్టం ఏంటి అని చంద్రబాబు నాయుడు, లోకేష్ పదే మొత్తుకుంటా ఉన్నారు మీడియా ముందు. అయినా సరే ఒక్క పారిశ్రామికవేత్తని రాష్ట్రానికి తీసుకురావాలంటే, ఒక చిన్న రియల్ ఎస్టేట్ సంస్థను తీసుకురావాలంటేనే వాళ్ళకి కన్విన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సరే ఎమ్యూనిటీస్ ప్రభుత్వం ఇస్తుంది, రాయితీలు ఇస్తుంది, భూమి ఇస్తుంది, మిగతా ఇన్సెంటివ్స్ ఇస్తుంది, ఇవన్నీ ఓకే. కానీ వాళ్ళలో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలి ఫస్ట్ ఇన్వెస్టర్‌కి. అందుకే పాపం చంద్రబాబు నాయుడు ఎన్నో మెట్లు దిగి ఈరోజు ఎస్క్రో ఖాతాను కూడా నేను తీసుకొస్తానని చెప్తా ఉన్నారు. ఒకవైపు ఆల్మోస్ట్ అట్లా ఇండస్ట్రియలిస్టులను గాని, పారిశ్రామికవేత్తలను గాని కన్విన్స్ చేసుకుంటా ఉన్నారు బతిమలాడుకొని. అలా ఫ్యామిలీని వదిలేసి రోడ్లు పట్టుకొని తిరుగుతా ఉన్నారు వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీరు పెట్టుబడి పెడితే మీ అంతు తేలుస్తానంటే భయపెడతా ఉన్నారు. అంటే రాష్ట్రాన్ని బీహార్ చేస్తారంటున్నారు కానీ బీహార్ చాలా బెటర్ ఉంది ఇప్పుడు నితీష్ పాలనలో. ఆల్రెడీ 50 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. జనరేషన్స్ లాస్ అవునాయి. ఈరోజు ఏదో రాష్ట్రం కొద్దిగా అమరావతి ఉంది. ఏదో రాష్ట్రం ఇప్పుడే చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్‌తోనో, టీడీపీ అనే బ్రాండ్‌తోనో, బీజేపీ సపోర్ట్‌తోనో, పవన్ కళ్యాణ్ వాయిస్‌తోనో కొంచెం ఎదిగే ప్రయత్నం చేస్తేనే దాన్ని మళ్ళీ పురిట్లోనే దొక్కేసే ప్రయత్నం జరుగుతా ఉంది. ఒక్క పెట్టుబడిదారు కూడా రాడు జగన్మోహన్ రెడ్డి మాటలు చూస్తే. సో, అందుకే ఇట్లాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం. మిగతా అంశాలు ఎలా ఉన్నా సరే. అండ్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ టార్గెట్ చేయాల్సింది ఎవరిని? ప్రభుత్వాన్ని. జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తుంది ఎవరిని? ఇన్వెస్టర్స్‌ని. లేకపోతే ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేస్తామంటే వాళ్ళని థ్రెటన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అసలు తన ప్రత్యర్థి ఎవరో తెలియనోడు తన రాజకీయ నాయకుడు ఎలా అవుతాడు? ముందు జగన్మోహన్ రెడ్డి అదేంటి అర్జునుడిలా మళ్ళీ తిరిగొస్తానంటాడు. కనీసం ఆ క్వాలిటీస్‌లో ఒక క్వాలిటీస్ అన్నా ఉంటే నువ్వు అర్జునుడి గురించి మాట్లాడాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న విధానం ఏదైతే ఉందో, ఏదైతే గాల్లో యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. సో, ఇలాంటి అంశాల మీద జగన్మోహన్ రెడ్డి మారాలని ఆ పార్టీనే కోరుకుంటా ఉంది. ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకెప్పుడు మారుతారు? నిజంగానే ఇలాంటి అంశాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి ఎవరో కూడా తెలియకుండా బిహేవ్ చేస్తున్న విధానం ఆయన పొలిటికల్ ఎగ్జిస్టెన్స్‌కే సవాల్ చేస్తా ఉంది ఈరోజు.